అవతార్ మెహర్ బాబా की జై మెహర్ బాబా ప్రేమ ఆశీస్సులతో सचेतन शांति निकेतन आदि सचेतन शांति निकेतन नमो ब्रह्मा मेहर प्रभु आदि सचेतन शांति వచ్చిన బంగారం పూజ అయిందా? నాకింత పెడితే తిని పొలం కాడికి పోయేస్తా. జై బాబా, పూజ ఇప్పుడే అయిందండి. మీకు ఇష్టమని నెయ్యేసి ఉప్మా చేసిన. ఒక్క నిమిషం ఆగండి, ఉప్మా మీ కళ్ళ ముందు ఉంటుంది. సరే. ఉప్మా బాగుంది. సరే, పొలం కాడికి వెళ్ళొస్తా. సరే, జాగ్రత్త. ఏం చేస్తున్నావు? డాక్కా కూర్చో. ఈరోజు బాబాను బాగా అలంకరించినవేంటి? అవునక్క, రోజు కంటే ఈరోజు పూలు ఎక్కువ పెట్టా. అవును చెల్లె, నువ్వు బాబాను బాగా ప్రేమిస్తావు కదా, మీ ఆయన అసలు పట్టించుకోడేంది? అవునక్క, మా ఆయన నాస్తికుడు,
దేవుడంటే అస్సలు పడది. ఇంకా మెహర్ బాబా అంటే నా మీదకే కస్సు బుస్సు అంటాడు. ఇట్లా అయితే ఎట్లా చెల్లి? ఏం చేయమంటావు అక్క, అంతా బాబా దయ. సరే వెళ్ళొస్తా చెల్లి. బాబా నన్ను కరుణించవా, ఎన్నో రోజుల నుంచి నిన్ను వేడుకుంటున్నా. మా ఆయనకు దైవభక్తి ప్రసాదించవా. పార భుజం మీద పెట్టుకుని ఎటు పోతున్నావే? టమాటా తోటకు నీళ్ళు కట్టడానికి పోతానే. నీ పార మంచిగుందేవే. ఈ పార నానే ఓ ఈ పారకు బాగా చరిత్ర ఉన్నది. ఆహా. మా తాత వాడిండు, మా నాయన వాడిండు, ఇప్పుడు నేను వాడతాను. అబ్బా దీనికి గంత చరిత్ర ఉన్నదే, ఏందే దీని ప్రత్యేకత? అబ్బో ఏం లేదు భాస్కర్ అన్న, ఈ పారతో ఎంత పని చేసినా యాస్తకు రాదు, చేసినా కొద్దీ ఉల్లాసం అనిపిస్తుంది. అదృష్టమేనే మీ తాత నీకు ఇంత మంచి పార ఇచ్చిండు. సరే భాస్కర్ అన్న, నేను వేస్తా. సరే రా అన్న. తినేస్తా, ఇది కూడా బాగానే అయింది. బంగారం తిన్నావా అన్నం? మీరు లేకుండా ఎప్పుడైనా అన్నం తిన్నానా? మీరు వచ్చినాక తిందామని ఆగినా. అయితే అని అమ్మడి వాసన వస్తుంది. ఏం కూర నేను? ఇంటి ముందుకు చేపలెత్తి అద్దెకి తీసుకొని పులుసు పెట్టిన. ఏం చేపలు తీసుకున్నావు? జిల్లలేనా? మీకు ఇష్టమని జల్లలే వండినా, తిందురు పాది. పద. ఏమండి, నా మెహర్ బాబా సాక్షాత్తు దేవుడండి. నేను ఎంత ఏడ్చి చెప్పినా మీరు ఎందుకు నమ్మరు? ఇంకా బాబా దేవుడేంది? నా రెక్కల కష్టమే నా దేవుడు. ఇంకా బాబా దేవుడు ఎట్లయితాడు? నీకు 1,00,000 సార్లు చెప్పినా నాతో కైలాటం పెట్టుకోవద్దని. అయినా గిచ్చిక ఏం పెట్టుకుంటావేంది? సరే నీ ఇష్టం. కాదు బంగారం, ఎప్పుడన్నా బాబాని మొక్కద్దని నేను అన్నానా? లేదు లేదు. ఎప్పుడన్నా కైలాటం పెట్టినా? అయ్యో లేదు లేదు. మరి ఎందుకే దయ్యాలేక పెడుతున్నావు? సరేలే, నీతోటి నాకు వాదన ఎందుకు కానీ నాకు వంటింట్లో పని ఉంది. చేపల కూర మీద మూత పెట్టలే, మళ్ళీ దొంగ పిల్ల వస్తుంది. ఇప్పుడు పొద్దుగాల 6ంటికి లేచేటోడు ఇవాళ ఇంకా లేవలేదు. ఏమండి, ఇంకా లేవా? ఇంకెంతసేపు పడుకుంటావు? పొలానికి పోవా? ఏమండి, ఇవాళ ఇంకా పడుకున్నారు, పొలానికి పోవా? బంగారం, నిన్న చేపల పులుసు దంచినా కదా,
అదే మధ్యన్నది. ఇగలే పొద్దంతా ఇట్లనే పంటవా? లేచి మొహం కడుక్కొని గరం గరం చాయ్ తాగితే మజ్జంతా పోతుంది. పడుకుంది చాలు కానీ లే. ఏందయ్యా 12 అవుతుంది, పొలానికి పోవా? ఏంది ఇలా పొద్దు నుంచి దయ్యం లెక్క పిడుస్తున్నావు? ఈ మధ్య నన్ను ఓకే దయ్యం దయ్యం అంటున్నావు. సరే తీ బంగారం, నీకు ఒకసారి దయ్యం పడితే దయ్యం సంగతి బాగా తెలుస్తుంది. నువ్వు నా పక్కకుండగా దయ్యం పడతా బంగారం? నువ్వే పెద్ద దయ్యానివి, నీకంటే పెద్ద దయ్యం ఉంటుందా? సరే బంగారం, నేను పొలం కడుగు వేస్తా. ఏం రాములు, శనికాడి అలా బాగా ఆలస్యమైనట్టుంది. కొంచెము పని ఎక్కువనే, అందుకే ఆలస్యమైంది. ఇలా నా బంగారం నీకు దయ్యం పడితే తెలుస్తా అన్నది. ఆ దయ్యం సంగతి ఇలా చూస్తా. మర్రి చెట్టు కాడ దయ్యాలు ఉన్నాయన్నారు, ఆ మర్రి చెట్టుకి అడిగిపోతాయి. బంగారం బంగారం, ఏంటండి? బంగారం నీకు దయ్యం పడితే తెలుస్తుంది, దయ్యం పడితే తెలుస్తుంది అంటావు కదా, అందుకే ఆ దయ్యాలున్న మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళినా. నువ్వేం భయపడకు, నీకేం కాదు. ఆ బాబా దయ ఉంటే దయ్యాలు భూతాలు మన దగ్గరికి రావు. ఏందే దానికి బాబా బాబా అంటావు? బాబా లేదు, దయ్యం లేదు. పడుకో సపడగా.
ఏమైందండి? రాత్రి నుంచి అంతా ఎట్లా ఉన్నారు? ఏం చెప్పాలి బంగారం, చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది, చెప్పుకోకుంటే పానం పోతుంది. అట్లున్నది నా బ్రతుకు. అయ్యో ఏమైంది? అంత ఎట్లెట్లనో మాట్లాడుతున్నారు. రాత్రి పడుకున్నాక నా మీదకి దయ్యం వచ్చినట్టు అనిపించింది, పీక విసికింది. భయం భయం అయిందంతా. లేదు చూసిన నువ్వు పడుకోను, నువ్వు ఎందుకు లేపాలని చెప్పి లేపలేదు. దయ్యం పట్టినట్టున్నది, ఎట్లా అవుతుంది, భయం భయం అవుతుంది అంతా. ఏమైంది రాములు? 2-3 రోజుల సేందికి ఎత్తలేవేంది? ఏం చెప్పాను నేను నా బాధను? 3 రోజుల నుండి దయ్యం పట్టింది అంటుండు. రాత్రులేమో నిద్రపోతలేడు. ఒకటే కలవరిత్తాడు. ఆయనలో ఆయనే మాట్లాడుకుంటుండు. దయ్యం వచ్చిందంటుండు, మీద కూర్చుందంటుండు, పీక విసుకుతుందంటుండు, ఏమేమో చెప్తుండు, ఏమేమో చెప్తుండు. నాకు ఏం అర్థమైతలేదు. అట్లనా? అయితే ఆ చెట్టుని దయ్యం ఈయనది అల్లినట్టు. అయ్యో ఇప్పుడు ఎట్లా మరి? భయపడకుర్రి, అవతల వాడకు రంగయ్య కూడా గిట్న అయితే తాయత కట్టించిర్రు. అయితే ఇవాళనే తాయెత్తు కట్టిద్దాం. ఒక ఆదివారం నాడే కడతాడు. అయ్యో అన్న, ఈరోజు ఆదివారమే. సరే, నేను ఒక అర్ధగంటలో మళ్ళీ వస్తా, మీరు తయారై ఉంటుంది. ఇగో నువ్వు పోయి మొహం కడుక్కోపో, తాయెత్తు కట్టించుకొని వద్దాం. నువ్వు ఓదామన్నాక తప్పుతుందా బంగారం? మా ఆయనకు దయ్యం పట్టిందయ్యా. రాత్రులు నిద్రపోతలేడు, అందుకే తాయెత్తు కట్టిద్దామని పోతున్నా. ఏంది తాయత? దయ్యాలకు తాయతలు కట్టే రోజులు పోయినాయి. చూడు సీత, నువ్వు మెహర్ బాబాకు మంచి భక్తురాలు కదా, ఆ బాబా నిన్ను అన్ని విధాలా కాపాడతాడు. అయ్యో దొరా, మా ఆయన ఏ దేవుణ్ణి నమ్మడు. సీత, తాయెత్తులేం పనిచేయదు కానీ బాబా దగ్గర తీసుకుపోయి ఆశీర్వాదం పొందు. అయ్యో దొరా, నేను రమ్మంటే రాడు. నాకు తెలియదా మీ ఓన్ సంగతి? సరే మీ ఇష్టం, తాయెత్తు కట్టించుకోరి. రాములు, ఇప్పుడు తాయెత్తు కట్టించుకో. తక్కువ కాకుంటే మీ భార్య చెప్పినట్టు బాబా దగ్గరకో. సరే పోతున్నా. వస్తున్నారా? మీ గురించి వస్తున్నా, పోదాం రండి. కదా మంచిగా అవుతాడా? నువ్వు రంది పెట్టుకోక చెల్లే. ఎంతోమంది దయ్యం పట్టిన వాళ్ళకు తాయత కట్టించిన మంచిగా అయినరు. నువ్వు ధైర్యంగా ఉండు చెల్లే. రానా, తాయత కట్టించిన కదా, ఇక నువ్వు బిందాస్గా పడుకో. నేను పోయేస్తా చెల్లె. అయ్యో బాబా, ఎట్లా ఏం చేసేదయ్యా? ఆయన్ని కాపాడయ్యా బాబా. ఓ దయ్యగల దేవా, ఏంటి నాకు ఈ కష్టాలు? ఆ దయ్యం నా భర్తను హింసిస్తోంది. నీవే నాకు దిక్కు, నన్ను ఈ ఆపద నుండి నువ్వే కాపాడాలి బాబా. బాబా బంగారం బంగారం, ఎట్లని ఈ తాయెత్తు పనిచేస్తలేదు. రోజు రోజుకు ఆ దయ్యం పీడిస్తుంది. అయ్యో అయ్యో బాబా, ఎట్లా అయ్యా? నన్ను రక్షించయ్యా, నా భర్తని కాపాడయ్యా, నాకు దారి చూపించయ్యా.
బంగారం ఈ బాబా ఏం చేస్తాడు? మా బాబా దేవుడు అంటావు కదా, ఇప్పుడు అంతా ఇట్లా చదువుతాడు, ఏం చేస్తాడు? నిజమండి, నన్ను నమ్మండి. ఆ బాబా నిజంగా దేవుడండి. తను నమ్మి పూర్తిగా తన మీద భారం వేస్తే మనల్ని రక్షిస్తాడండి. మరి నువ్వు బాబాని పూర్తిగా నమ్ముకున్న దానివే కదా. ఏమండి, నా మాట ఒక్కసారి వినండి. జీవితంలో నేను ఏది అడగను మిమ్మల్ని. సరే చెప్పు, వింటా. ఒక్కసారి ఆ బాబాని దర్శించుకున్నామండి. అంత పెద్ద మాంత్రికుల దగ్గరికి వెళ్ళి తయారు కట్టించుకుంటేనే ఏం కాలేదు, ఈ బాబా దగ్గరికి పోతే అవుతుందా? అయ్యయ్యో పిచ్చిదానా. అయ్యయ్యో అంత మాట అనకండి. ఆ బాబా పరమాత్ముడండి. అతని చల్లని చూపులు మీలోని మల్లాన్ని పోగొడతాయి. సరే, నువ్వన్నట్టుగానే బాబా దగ్గరికి వెళ్దాం. ఒకవేళ బాబా దయ నా మీద కలగకుంటే కలగకుంటే నువ్వు బాబాని పూజించడం పని చేయాలి. ఏ ఒక్క ఫోటో కూడా ఇంట్లో ఉండకూడదు బాబా. బాబా నాకేంటి పరీక్ష? నేను నిన్నే నమ్ముకున్న దానిని, నన్ను రక్షించు తండ్రి. సరే బంగారం, రేపు పొద్దున బాబా దగ్గరికి వెళ్దాం. నేను ధన్యురాలను స్వామి. జై బాబా, జై బాబా, మెహర్ బాబా की जय. జై బాబా తనకంతా తెలుసని అంటున్నాడు. నన్ను నీలో నింపుకో, నీలో ఏది రానియకుండా చూస్తాను అని బాబా అంటున్నారు. జై బాబా. బాబా గారు మీకు ఇది ఇవ్వండి. మీరేం భయపడకండి. ఆ బాబా ఆశీర్వాదం మనం పొందాం. మీకేం కాదు, ఏ దయ్యం మీ దగ్గరికి రాదు. నీలో నన్ను నింపుకో, నీలోకి ఏదీ రాకుండా నేను చూసుకుంటా అని బాబా చెప్పారు కదండి. అందుకే మీలో బాబా నింపుకోండి, అప్పుడు ఏ కష్టాలు మనకి రావు. నువ్వు అన్నట్టు జరిగితే బాబాకి నేను జీవితాంతం రుణపడి ఉంటా. అలాగే బాబాని నేను కూడా ప్రేమిస్తాను. బంగారం, నేను రాత్రి నేను ప్రశాంతంగా నిద్రపోయినా. దయ్యం రాలేదు, ఏం రాలేదు. నిజంగా ఆ బాబా దేవుడే. ఇన్ని రోజులకు మా ఆయనలో మార్పు తీసుకొచ్చు. నిజంగా నేను ధన్యురాలు. జై బాబా, జై బాబా, జై బాబా, జై బాబా, మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై.
బాబా కొంగును గట్టిగా పట్టుకోండి. బాబా నామాన్ని నిరంతరం మీ మనసులో స్మరించండి. బాబా చల్లని దయను ప్రేమను పొందండి. మౌనవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై బాబా. జై బాబా. కరీంనగర్ బాబా సెంటర్కి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ అయిన మెహర్ బాబా కరీంనగర్, మెహర్ బాబా కరీంనగర్ అనే యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. జై బాబా.